నెతన్యాహు ప్రతిపాదనకు భద్రతా కేబినెట్ ఆమోదం ఖండించిన ప్రపంచ దేశాలు. దాదాపు 22 నెలలుగా కొనసాగుతున్న గాజా యుద్ధంలో మరో కీలక మలుపు. ఇప్పటివరకు హమాస్ నియంత్రణకు బందీల విడుదలకు సైనిక ఆపరేషన్లు నిర్వహిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇక గాజాను పూర్తిగా తన సైనిక నియంత్రణలో తెచ్చుకునే దిశగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా గురువారం సమావేశమైన ఇజ్రాయెల్ కేబినెట్ గాజా సిటీ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన ప్రణాళిక కేబినెట్లో మెజార్టీ సభ్యులు ఆమోదముద్ర వేశారు. గాజా సిటీ స్వాధీనానికి ప్రత్యామ్నాయంగా తెచ్చిన ప్రతిపాదనలతో హమాస్ ఓటమి ఖాయమన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. లేకపోతే పాడేరులో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు ఐటీడీఏ పరిధిలో 5 ఏళ్లలో విస్తరించాలో నూతన ప్రాజెక్టు. ఉచితంగా విత్తనాల పంపిణీ నేడు సీఎం చంద్రబాబు పర్యటన. గిరిజనుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోడు భూములు వ్యవసాయం చేయలేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్తులకు 14-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు కాఫీ సాగు వైపు విస్తృతంగా మళ్ళీ జీవనోపాధిగా మార్చారు. రానున్న 5 ఏళ్లలో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగును విస్తరించేలా తాజాగా కొత్త ప్రాజెక్టుకి 2025-26 నుంచి 30-31 ఆమోదం తెలిపారు. అంతర్గత పంటగా మిరియాల సాగును 1,00,000 ఎకరాల్లో ప్రోత్సహించబోతున్నారు. మరో 75,000 ఎకరాలు ఇప్పటికే సాగు అవుతున్నట్టు కాఫీ పంటను పునరుద్ధరించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరులో శనివారం నిర్వహించే ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ఈ ప్రాజెక్టుని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నారు. దీనికి అయ్యే మొత్తం 202 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.